బ్రేకింగ్ న్యూస్ చూసినా మహిళలకు నటుడు శివాజీ క్షమాపణ చెప్పారు. నేను అన్నది మహిళలందరినీ కాదన్నారు శివాజీ. అవమానించాలని అలా అనలేదని, మంచి చెప్పాలని ఉద్దేశమే తప్ప అవమానించాలని కాదన్నారు. మహిళలను కించపరచాలని ఉద్దేశం లేదని శివాజీ స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేనెప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారి లాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. నిన్న దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 2 మాటలు అసభ్యమైన పదజాలంతో నిన్న అందరూ అసహ్యించుకునేలా శివాజీ మాట్లాడారు. దానికి వాళ్ళ క్షమాపణ చెప్పాడు. మహిళలకు నటుడు శివాజీ క్షమాపణ చెప్పారు. నేను అన్నది మహిళలందరినీ కాదన్నారు. అవమానించాలని అలా అనలేదని, మంచి చెప్పాలని ఉద్దేశమే తప్ప అవమానించాలని కాదన్నారు. అయితే మహిళలను కించపరచాలని ఉద్దేశం తనకు లేదని ఇవాళ ఒక వీడియో రూపంలో స్పష్టం చేశారు.